అబ్రాడ్ ఎడ్యుకేషన్ అది ఏ కంట్రీ అయినా కావచ్చు, స్టూడెంట్స్ అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆప్షన్ గా ఉంటుంది విసోర్స్. బికాస్ విసోర్స్ కన్సల్టెన్సీ ఒక ₹1 కూడా ఛార్జ్ చేయకుండా మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. అండ్ వాళ్ళ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ వాళ్ళు అనుకున్న టైంలో నెరవేరేలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సెప్టెంబర్, జూలై ఇంటెక్స్ లో వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు అంజలి సాయి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ఘట్ నుంచి. స్టడీస్ ఏం కంప్లీట్ చేశారు? సో నా బీటెక్ కంప్లీట్ అయ్యింది. ఫర్దర్ ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారు? సో ఫర్దర్ యూకేకి ప్లాన్ చేస్తున్నాను. ఓకే, అక్కడ ఏం చదువుకోవాలి? సో మాస్టర్స్ ఇన్ ఏఐ చూస్తున్నాను కోవెంట్రీ యూనివర్సిటీలో. ఓకే, సో విసోర్స్ కి ఎలా రావడం జరిగింది? యా, సుమన్ టీవీ నుంచే చూసాం మేము. లైక్ ఫేస్బుక్లో రావడము, డాడీ సెండ్ చేసి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, లోన్ 3 days లో ఇస్తున్నారని న్యూస్ చూసాము. సో వేరే కన్సల్టెన్సీస్ కన్నా కొంచెం ఇది బెటర్ అనిపించేసి సో మేము ఇక్కడికి వచ్చి చూసుకున్నాము. అండ్ మాకు కూడా ప్రాసెస్ జస్ట్ ఒక 1 week లో అయిపోయింది. లైక్ మనీ డిపార్చర్ కూడా అయిపోయింది అండ్ కాలేజ్ ఫీ పేమెంట్ కూడా అయిపోయింది. సూపర్, ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉన్నారు. యా, ఫైనల్ ఇంటెక్ వెళ్తున్నారు? సెప్టెంబర్ ఇంటెక్. సూపర్ అండి, సెప్టెంబర్ ఇంటెక్ వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారు? ఎడ్యుకేషన్ లోన్ త్రూ. ఓకే, ఎంత శాంక్షన్ అయింది అండ్ ఆ ప్రాసెస్? 40 lakhs శాంక్షన్ అయింది. సో ఇక్కడనే బీసీఎస్ లో ఇక్కడనే అయిపోయింది మొత్తం. సో మీరు చూసినట్టుగా, మీరు విన్నట్టుగానే జరిగిందా ఇక్కడ? 3 days? యా, నేను 3 days లో అనుకున్నాను. యా, లైక్ వేరే కన్సల్టెన్సీ 1 month 2 months చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో అదే దాని వల్ల నేను ఇక్కడికి వచ్చాను మళ్ళీ. సో ఆల్రెడీ నా ప్రాసెస్ అయిపోయిండే, లోన్ ప్రాసెస్ లో బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో యా, ఒక 1 week లో అయిపోయింది ప్రాసెస్ అంతా. సో వేరే కన్సల్టెన్సీ కూడా వెళ్ళున్నాను అంటున్నారు కాబట్టి అక్కడికి ఇక్కడికి మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? యా, నాకు బెస్ట్ అనిపించింది ఇదే ఆబ్వియస్లీ. బికాస్ నా శాంక్షన్ స్పీడ్గా అయిపోయింది అండ్ ఇమ్మీడియట్ లైక్ రెస్పాన్స్ కానీ, కాల్స్ రెస్పాన్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని కానీ, ఎలా ఉంటుంది ప్రాసెస్ అని కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ లో ఏమైనా కన్సల్టేషన్ ఫీ కావచ్చు, ఏదైనా ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, విసోర్స్ ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా? లేదు, విసోర్స్కి నేను ఏం మనీ ఇవ్వలేదు. జస్ట్ ప్రాసెసింగ్ ఫీ కూడా బ్యాంక్ ఇచ్చాను, అంత మొత్తం అక్కడనే అయిపోయింది. సో బ్యాంక్ లోన్ అంతా కూడా మీరు బ్యాంక్ వెళ్ళారా, ఇక్కడ చేయొచ్చు? లేదు, ఇక్కడే మొత్తం అయిపోయింది. జస్ట్ ఆన్లైన్లో కాల్స్ అయిపోయింది. జస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం, మెయిల్స్ అండ్ కాల్స్ అయిపోయింది. 40 lakhs ఆల్రెడీ డిపార్చర్ కూడా అయిపోయింది. సో దాంట్లో నుంచి 5 lakhs కూడా నేను కట్టేసాను కాలేజ్కి. రైట్. ఓకే, సో ఇప్పుడు సెప్టెంబర్ ఇంటెక్ అయితే హ్యాపీగా ఫ్లై అవుతూ ఉన్నారు. యా, సో మీలాగే అబ్రాడ్ కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కి ఏం చెప్తారు అండ్ విసోర్స్ గురించి ఏం చెప్తారు? లైక్ నేనైతే బెస్ట్ సజెషన్ ఇస్తాను. బికాజ్ లోన్ ప్రాసెస్ అనే కాదు, మిగతా ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. లైక్ మనము ఫోన్ చేసి కనుక్కొని రెస్పాన్స్ అవ్వకుండా చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళే తొందరగా కాల్ చేసి రెస్పాన్స్ అవుతున్నారు. సో బెస్ట్ ఐడియా ఫర్ స్పీడ్గా అయిపోవడానికి ప్రాసెస్ మెయిన్లీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.